25-page storybooks Telugu. అక్క చెల్లెళ్ల కథ. అనగనగా ఆనందపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు అనన్య, అమృత అని ఇద్దరు అందమైన కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. అక్క అనన్య చాలా ధైర్యవంతురాలు, సాహసాలంటే ఇష్టపడేది. చెల్లి అమృత చాలా తెలివైనది, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ఆమెకిష్టం. వారిద్దరి బలం, బలహీనతలు వేరైనా వారి మధ్య బంధం మాత్రం చాలా బలమైనది. ఒకరోజు వారి తండ్రి మహారాజు అకస్మాత్తుగా ఒక వింత వ్యాధితో మంచాన పడ్డారు. ఎంతమంది వైద్యులు చూసినా ఆ జబ్బు నయం కాలేదు. అప్పుడు రాజవైద్యుడు, మహారాజా, ఈ వ్యాధికి ఒకే ఒక మందు ఉంది. గంధమాదన పర్వతం మీద మాత్రమే పూసే సంజీవని పువ్వుతోనే ఇది నయమవుతుంది అని చెప్పాడు. ఆ పర్వతం ఎక్కడం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. ఎంతోమంది ధైర్యవంతులైన సైనికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు అనన్య, నాన్నగారికోసం నేను వెళతాను అని ముందుకు వచ్చింది. అది విన్న అమృత, అక్కా, నేను కూడా నీతో వస్తాను. నీ ధైర్యం, నా తెలివి కలిస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాం అని పట్టుబట్టింది. ఇద్దరు సోదరీమణులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. పర్వతం అడుగున ఉన్న చీకటి, దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. వారి మొదటి అడ్డంకి ఒక మాయానది. అది తన ప్రవాహాన్ని నిరంతరం మార్చుకుంటూ వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. అనన్య తన బలంతో ఈదేయాలని అనుకుంది. కాని అమృత ఆమెను ఆపింది. ఆమె నది ప్రవాహాన్ని, పక్షుల పాటలను శ్రద్ధగా గమనించింది. పక్షుల పాటను అనుసరించి నదిదారి ఇస్తోందని గ్రహించింది. వారు సురక్షితంగా నదిని దాటడానికి ఒక రాళ్ల మార్గాన్ని కనుగొన్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నదిని దాటారు. వారి రెండవ సవాలు మాయా వలయం. ఆ దారిలో ఎటుచూసినా తమ ఇల్లు, రాజభవనం కనిపించి వారిని దారి తప్పింపజేసేవి. వచ్చి తన కత్తితో ఆ మాయా రూపాలను నాశనం చేయడానికి ప్రయత్నించింది. కాని అవి మళ్లీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు అమృత కళ్ళు మూసుకుని తను పుస్తకాలలో చదివిన ఒక శాంతి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అక్క, కళ్లను నమ్మకు, నా స్వరాన్ని నమ్ము అని చెప్పింది. అనన్య తన కళ్ళు మూసుకుని చెల్లిచేయి గట్టిగా పట్టుకుంది. అమృతస్వరం వారిని ఆ మాయావలయం నుండి బయటకు నడిపించింది. చివరికి వారు పర్వతంపైకి చేరుకున్నారు. అక్కడ గాలి చాలా పలచగా, చల్లగా ఉంది. అప్పుడు ఆ పర్వతానికి కాపలాగా ఉండే ఒక పెద్ద గరుడపక్షి వారి దారికి అడ్డంగా వచ్చి వాలింది. అనన్య ఆ పక్షితో పోరాడటానికి సిద్ధపడింది. కాని అమృత ఆ పక్షిరెక్కలో ఒక ముల్లు గుచ్చుకుని ఉండటం గమనించింది. అమృత మృదువైన స్వరంతో ఆ పక్షికి సహాయం చేస్తానని చెప్పింది. అనన్య తన చెల్లిని రక్షించడానికి కత్తితో సిద్ధంగా నిలబడింది. వారిని నమ్మిన ఆ గరుడ పక్షి అమృతను ముల్లు తీయడానికి అనుమతించింది. కృతజ్ఞతతో ఆ గరుడ పక్షి ఒక జలపాతం వెనుక ఉన్న గుహను చూపించింది. ఆ గుహ లోపల సంజీవని పువ్వు మెరుస్తూ కనిపించింది. వారు జాగ్రత్తగా ఆ పువ్వును కోశారు. గరుడ పక్షి వారిని తన వీపుపై ఎక్కించుకుని రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్పింది. వారు వెళ్లిన దానికంటే చాలా వేగంగా రాజ్యానికి తిరిగి వచ్చారు. వారు ఆ పువ్వుతో మందు తయారు చేసి రాజుకు ఇచ్చారు. ఆయన వెంటనే కోలుకున్నారు. రాజు మరియు రాజ్యం మొత్తం యువరాణుల ధైర్యాన్ని, తెలివిని వేడుకగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, అండనే ఆ రాజ్యానికి అసలైన సంపద అని రాజు ప్రకటించాడు. నీతి: సోదర, సోదరీల మధ్య ప్రేమ, అండ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒకరి బలం, మరొకరి తెలివి కలిస్తే అసాధ్యమనేది ఉండదు.